ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కృపలో సాగిపోయే కుటుంబములో దైవిక క్రమశిక్షణ ఉంటుంది. ఆ కుటుంబంలో ఎవరైనా పాపం చేస్తే దేవుడు తీసుకునే క్రమశిక్షణ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాజైన సొలొమోను తన భార్యల ప్రభావముతో దేవుని మార్గము నుండి తొలగిపోయాడు. దేవునికి విరోధమై దేవుణ్ణి గాక వేటినో ప్రేమించి వాటిని ఆరాధించి దేవునికి కోపం తెప్పించాడు, దేవుణ్ణి దుఃఖపరిచాడు. అందుచేత సొలొమోను రాజ్యంలో ఉన్న 12 గోత్రాల ప్రజలు నుండి 10 గోత్రాలు వారు చీలిపోయారు. వారు పోటీగా ఉన్న మరొక రాజ్యాన్ని స్థాపించుకున్నారు. దావీదు కుటుంబంలో జరిగిన భయంకరమైన శాపగ్రస్త పరిణామాలు వారి అపవిత్రమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా దేవుని హస్తమే ఆ వంశం మీద పడింది. తన ప్రియమైన పిల్లలు ధర్మశాస్త్రమునకు లోబడక తిరగబడితే ఆయన వారిని తీవ్రంగా ఖండించాడు, దండించాడు. వాక్యం వింటున్న మనం ఈ సమయంలో ఒకవేళ అలాంటి దండన అనుభవిస్తున్నామా? దేవుని సన్నిధిలో దీనంగా మొరబెడదాం. ప్రభువా, నీ హస్తం నాకు విరోధంగా ఉండనివ్వద్దయ్యా. ఆశీర్వాదంగా నీ హస్తం నాకు ఉండనివ్వండియ్యా అని మొరబెడదాం. ప్రియులారా, నిత్యము బాధింపను అనే మధురమైన ఆదరణకరణమైన మాట ఇది. చేసిన పాపానికి ప్రతిఫలంగా వేసే శిక్ష నిజానికి శాశ్వతమైనదే. అయితే దేవుడు తన బిడ్డలను ప్రేమతో దండిస్తే అది కొంతకాలం మాత్రమే. వ్యాధి, బాధలు, పేదరికం, ఆత్మలో కృంగుదల లాంటివి మనలో వాటి పని అవి ముగించుకుని వెళ్ళిపోతాయి. జ్ఞాపకం ఉంచుకోండి, మనము ధర్మశాస్త్ర క్రింద లేము, కానీ కృపలో జీవిస్తున్నాం. శిక్షాదండము మనల్ని చంపేదు, కేవలం మనల్ని సరిచేస్తుంది అంతే. ఆయన ఖడ్గం వలన మనం మరణించాం. భక్తిహీనులతో పాటు మనం కూడా నశించిపోకుండా ఉండేటట్లు ప్రస్తుతం దుఃఖంలో మనం మారు మనసు పొందుతాం. ఈ శిక్ష మనల్ని మారు మనసులోకి తీసుకొస్తుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మేము మీకు విరోధమైనప్పుడు మీరు మమ్మల్ని శిక్షించి మరణానికి అప్పగించరు, కానీ మీరు శిక్షించి మమ్మల్ని రక్షిస్తారు. ఆ తల్లి కంటే తండ్రి కంటే మిన్న అయిన ఆ సరిచేసే ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ పొందడం నాకు మేలయ్యని భక్తుడు అన్నట్లుగా శ్రమ మమ్మల్ని సరిచేయటానికి మీరు వాడుకునే సాధకమని మేము గుర్తెరిగి శ్రమలలో మేము కృంగిపోక, శ్రమలలో మిమ్మల్ని మేము దూషించక, శ్రమలో స్తుతించి ప్రార్థించి సరిచేసుకోగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలందరినీ దీవించండి అయ్యా.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల యవనస్తులు చదువుల్లో సహాయం చేయండి, ఆరోగ్యాల్లో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి, చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల్ని దీవించమని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.